హాయ్ అండి. ఈరోజు మీకు నేను బుట్ట హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఈ మధ్యన బుట్ట చేతుల్లో అనేక రకాలైతే ఉన్నాయి కదా! పేర్లయితే మనకు అంతగా ఐడియా లేదు గానీ, బాహుబలి బుట్టని ఇలాగ అందులో ఒక బుట్ట హ్యాండ్ అయితే మీకు కటింగ్ చూపిస్తాను. నేను పేపర్ మీద చూపిస్తున్నానండి. ఖర్చు కోసం ఒక అంగుళం కింద వదిలేసుకోండి. మనకి హ్యాండ్ అసలైన బారు 9.5 అంగుళాలు. పైన ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కావాలి. దానికోసం 10 అంగుళాలు తీసుకోండి. మొత్తం వచ్చి 11 అంగుళాలు బారు, 1.5 ఇంచులు ఖర్చు పోను. ఇక్కడ కూడా 11 అంగుళాలు ఉండేలా చూసుకొని చంక రౌండ్ వచ్చి 3 అంగుళాలు. ఇలాగా ఇంతవరకు నార్మల్ హ్యాండ్లా కటింగ్ చేసేసుకోండి. చంక లోతు వచ్చి 8.5 అంగుళాలు. ఖర్చు కోసం ఒక 2 అంగుళాలు. కింద చేయి లూజ్ వచ్చి 5.5. ఖర్చు కోసం ఒక 2 అంగుళాలు. హ్యాండ్ ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేశానో ఇంతవరకు హ్యాండ్ని అయితే ఇలా కట్ చేసేసుకుంది. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ ఖర్చు తీసేస్తున్నాను. ఇది ఖర్చు డాటు, ఇది సెంటర్కి డాటు. ఇప్పుడు ఒక హాఫ్ వరకు మనకి బుట్ట వస్తుంది. ఈ హాఫ్ వేరే డిజైన్ వస్తుందండి. దానికోసం కింద అంగుళం ఖర్చు వదిలేసి ఒక 4 అంగుళాలు, 4 అంగుళాలు అసలు తీసుకున్నాం. మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి 4.5 అంగుళాలు తీసుకున్నాం. ఇక్కడికి హ్యాండ్ కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలాగా ఇది విడిగా డిజైన్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడైతే వచ్చి మనకి బుట్ట వస్తుంది. ఇక్కడ వచ్చి విడిగా మనకి కింద బద్దిలా వస్తుంది అనమాట. మనకు బార్డర్ అలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అయితే చూద్దాం రండి. పేపర్ మీద మీకు ఎలాగైతే చూపించానో క్లాత్ మీద కూడా నేను అలాగే కట్ చేసుకున్నానండి. ఇది పైన బుట్ట కోసం, ఇది వచ్చి కింద బద్ది కోసం. శారీలో క్లాత్ ఇలా వచ్చింది. బార్డర్ విడిగా తీసేసాను. ఇది ఇప్పుడు వచ్చి మనం ప్రిల్స్ పెట్టుకుందాం. బ్లౌజ్ పీస్ ఎంత ఉంటే అంత వెడల్పు తీసేసుకున్నానండి. ఇంతని కాకుండా ఇలా తీసుకున్నాక ఇలా సెంటర్కి 2 మడతలు వేసుకొని సెంటర్ కాడి నుంచి 2 అంగుళాలు, 2 అంగుళాలకి ఒక మార్కు, 2, 4, 6, 8, 10 ఇలాగా 5 ఫ్రిల్స్ వచ్చేలాగా 2 అంగుళాలకి ఒక మార్క్ పెట్టుకోండి. 2 అంగుళాలకు ఒక మార్క్ పెట్టుకొని ఇలాగా డాట్స్ పెట్టుకోండి. ఇవి 2 వైపులా వస్తాయి. నేను 2 మడతలు వేసాను కదా, 2 వైపులు వస్తాయి. సెంటర్ కూడా ఒక డాట్, సెంటర్ ఒక డాట్ పెట్టాం కదా. ఇప్పుడు ఇది సెంటర్ కదండి. ఇక్కడ మనం 2 అంగుళాలకు డాట్ పెట్టాం కదా. ఈ సెంటర్ దగ్గరికి ఫ్రిల్స్ని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హోల్డ్ చేసి ఇలాగ ఈ డాట్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇంకో డాట్ కూడా అలాగే హోల్డ్ చేసి దాని మీదకి, ఇది కూడా సేమ్ అంతే. నేనైతే మొత్తం 5 ఫ్రిల్స్ వచ్చేలాగా 5 డాట్స్ అయితే పెట్టానండి. ఈ 5 డాట్స్ని 5 ఫ్రిల్స్ లాగా ఇలా తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కిచ్చేసి ఒక కుట్టు వేసుకుందాం.
ఇక్కడ సూది దించి ఆపుకోండి అలాగా. ఇప్పుడు ఇటు నుంచి అటు ఆపోజిట్ దాని దగ్గరికి కొంచెం పాదం లేపి కొంచెం లోనికి వెళ్ళేలా పెట్టేసుకొని, ఇది కూడా సేమ్ ఒకదాని మీద ఒకటి అటైతే ఎలా పెట్టేసామో ఇటు కూడా అలాగే. ఇలా కుట్టు వేసేసుకున్నాం. ఇలా వేసుకున్నాం కదండి. 5 చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లా. ఇప్పుడు ఈ పైన కొంచెం దూరంగా కింద మనం ఒకదాని మీద ఒకటి ఎక్కించాం కదా, పైకి వచ్చేసరికి కొంచెం ఆ ఫ్రిల్స్నే కొంచెం దూరంగా ఇలాగా ఇలా దూరంగా పెట్టేసి కుట్టు వేసుకుందాం. ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసుకుందాం. ఇక్కడ ఆపేసి ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఎదురు బొదురు అంటారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ ఇలాగ కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఇలా కుట్టు వేసి సెంటర్కి ఒక డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా సెంటర్కి ఒక డాట్ పెట్టేసుకోండి. ఇది ఇలా తిరగేసి క్లాత్ని ఈ హ్యాండ్ మనం కటింగ్ చేసిన హ్యాండ్ ఉంది కదండి, అది తీసుకొచ్చి ఇది కూడా సెంటర్కి ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలాగా ఈ సెంటర్కి ఒక డాట్ పెట్టుకొని ఇలా సెంటర్కి వచ్చేలా చూసుకోండి. పైన కింద సెంటర్కి వచ్చేలాగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటూ కుట్టు వేసుకురండి. నేను పైనుంచి వేసుకొస్తున్నాను. ఇది కొంచెం జరిగిన ఫ్రిల్స్ ఏమవుతాయి అంటే అటు ఇటు అయిపోతాయి. సెంటర్ చూసుకొని ఇలాగా కింద కూడా సమానం ఉండేలా చూసుకోండి. కరెక్ట్గా ఈ డాట్ దగ్గర ఉండాలి. ఇది ఇలా సెంటర్కి రావాలి. ఇటుపక్క కూడా క్లోజ్ చేయాలి, అతికేసేసుకుంది. ఇలా మొత్తం అతికేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేయండి. మనం లైనింగ్ బ్లౌజ్ ఎలాగైతే వేసుకున్నామో అది క్లాత్ అలాగ వచ్చేలాగా మొత్తం ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది మనం కింద పట్టీ కోసం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని దీనికి జాయింట్ చేసేద్దాం. ఇలా జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత శారీలో క్లాత్ తీసుకొని పైపింగ్ వేసుకుందాం. ఇలా థ్రెడ్ పెట్టేసి పైపింగ్ వేసుకుందాం.
ఇలా పైపింగ్ వేసేసి ఇటు సైడ్ కూడా పైపింగ్ వేసేద్దాం, రెండు వైపులు కూడా. ఇలా రెండు వైపులు పైపింగ్ వేసేసుకోండి. ఇలా పైపింగ్ వేసేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్ మీదకి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, దీని పక్క నుంచి ఇంకో కుట్టు కూడా వేసుకుందాం. ఇదండి పూర్తి హ్యాండ్. అయితే ఇలా ఒక స్టోన్ పెట్టుకుంటే ఇక్కడ హ్యాండ్ లుక్కే మొత్తం మారిపోతుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్.